నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికుల ధర్నా, ఆకాశ్ పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలి. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్. నాగాంజలి తల్లిదండ్రులకు హాస్పిటల్ వారు ₹1 నష్టపరిహారం చెల్లించాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. మురారిలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ. ₹50 లక్షలతో నిర్మించిన మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్, సీసీ డ్రైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పార్టీలకు అతీతంగా ఘనంగా జకంపూడి గణేష్ పుట్టినరోజు వేడుకలు. జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు చీరలు పంపిణీ, పోషణల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా తేటతెల్లం అయిందని శాసనసభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల శుక్రవారం స్థానిక సెంట్రల్ జైలు ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శనను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, చిత్రకళ ప్రదర్శనల్ని వీక్షించేందుకు వచ్చిన ఇక్కడ అందరూ నవ్వుతూనే ఉన్నారు. రాష్ట్రంలో కళలకి, కళాకారులకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని పేర్కొన్నారు. కళలకి పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరంలో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదన. అందుకు అనుగుణంగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఏర్పాటు చేసిన విధానం అభినందనీయమని అన్నారు. ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి కళాకారుడే ఆయనే పవర్ స్టార్. విచ్చేసినటువంటి మహిళా మండలికి, విద్యార్థులకి అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు దేశంలోనే గ్రేట్ సభాపతి అయినటువంటి కె రఘురామకృష్ణరాజు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు జిల్లా కలెక్టర్ గారికి బహుకరిస్తున్నారు. మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు. కల్చర్ కి, టూరిజం కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయవాడలో ఆయన వచ్చి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా టూరిజం కానీ, అదేవిధంగా కల్చర్ ని కానీ పరుగులు పెట్టేస్తున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఆయన దగ్గర మనం ఏదైనా విషయాన్ని ఇలా చేద్దామండి అని అంటే వెంటనే దాన్ని అమలు చేయడానికి తూచా తప్పకుండా అమలు చేసేటువంటి మంచి చాకచక్యం ఉన్నటువంటి ఆయన ఆఫీసర్. ఆయనకి మనందరి తరఫున, రాజమండ్రి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. జ్ఞాపికను అందజేస్తున్నారు కందుల దుర్గేష్ గారు, మంత్రివర్యులు.
రాజానగరం ఎమ్మెల్యే అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం మరియు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమానికి నడుం బిగించారు పాటి తేజస్వి గారు. వారి దిశానిర్దేశంలో ఈరోజు అంగరంగ వైభవంగా అమరావతి చిత్రకళా వీధిని మన రాజమహేంద్రవరం వేదంగా ఘోషించే గోదావరి అమరధామంగా వేదంగా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో బ్రహ్మనికాయము వేదంగా ఘోషించే గోదావరి అమరధామంగా ఆర్టిస్టులకి స్వర్ణ యుగం మొదలైంది మన రాష్ట్రాన్ని. ధన్యవాదాలు మేడం గారు. తదుపరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి శాసనసభ్యులు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు ఇంతేనా? అమరావతి ఆ పేరులోనే
గత ప్రభుత్వ హయాంలో ఈ నగరాన్ని ఏ రకంగానూ కూడా సాంస్కృతిక పరంగా కానీ ఇతరత్రా కానీ అభినందన చేయనటువంటి పరిస్థితి, అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 100% ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వారి సహకారంతో మహేంద్రవరం అనగానే రాష్ట్రంలో సాంస్కృతిక రాజధాని అనేటువంటి పేరు చాలా గొప్పగా గతంలో ఉంది. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ నగరాన్ని ఏ రకంగానూ పట్టించుకోకుండా అటు సాంస్కృతిక పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారితోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి రాజమండ్రి ఉందో ఇక్కడ కళలకి సంబంధించి సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఏదైతే చిత్రకళా వీధి అనేటువంటి పేరుతోటి మా సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని గారు మేము కలిసి ఒక ఆలోచన చేసి ఇక్కడ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా శిల్పాలు తయారు చేసినటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. అందరి యొక్క ప్రతిభని ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ప్రజల్లో కూడా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇంత అద్భుతమైన స్పందన దొరుకుతూ ఉంది. దీనికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో అందరికీ మేము మనవి చేసేది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాటిని తిలకించండి, ఆస్వాదించండి, ఆనందించండి. దాంతోపాటు ఒక 4 చిత్రపటాలని కొనుగోలు కూడా చేయండి. తద్వారా ఆ కళాకారులు చేయూతనిచ్చినట్టు అవుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చలనచిత్ర కళాకారులు కావచ్చు, నాటక రంగ కళాకారులు కావచ్చు, కళాకారులు అంటే నాకు చాలా గౌరవం. అటువంటి ఈ శాఖకు నాకెంతో ఆప్తులైన దుర్గేష్ గారు, తేజస్వి వీరిని ఎంపిక చేయటం నాకు కళలకు మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం ఆ ఎంపిక చేసిన రోజు వచ్చింది. ఆ నమ్మకం నిజమైందని చెప్పి ఈరోజు ఈ గ్రాండ్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. రాబోయే రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రం అంతటా జరగాలని, అలాగే రాజమండ్రిలో ఇంకొన్ని ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు నేను అమరావతి అని పేరు పెట్టారు కదా, అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిల్లు అయిన రాజమహేంద్రవరం బాగుంటుందని అనుకుంటున్నాం అని అంటే, మరి అక్కడ ఒక రోడ్డు, ఇది జైల్ రోడ్డు అంటారు కదా, ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, అక్కడే కడితేనే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు. అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఎప్పుడు తిరగలేదా అని చెప్పి అన్నా, ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్డును వదిలేసినందుకు, మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్డును వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తేజస్వి తను ఐటీ ప్రొఫెషనల్, తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్కి చైర్పర్సన్గా నియమించినప్పుడు తను యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయింది. నా ఫీల్డ్ వేరు కదా, ఇది వేరు కదా అని. లేదమ్మా, యూ కెన్ సర్టన్లీ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్, కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పి చెప్పాను. కానీ
ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. తన నాయకత్వంలో మరి మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరూ పట్టించుకోవటం మానేశారు. మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తునకల మీ రాజమహేంద్రవరం ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి, కళల్ని ప్రోత్సహించాలి. కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో 2 లక్షలు పెట్టుకొచ్చాను సార్, పొందామని. అంటే నీది నచ్చాలి కదా. సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని, తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి, తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరిద్దరి నాయకత్వంలో కళాకారులు ఎక్కడైతే కళాకారుల్ని గౌరవిస్తారో అక్కడే చక్కని వాతావరణం ఉంటుంది. ఆ రకంగా కళలకు మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం వీరి ద్వారా వచ్చిందని విశ్వసిస్తూ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన కళాభిమానులందరికీ శిరస్సు వంచి నా నమస్కారాలు, ధన్యవాదాలు. రాజమండ్రి జాంపేట చేపల బజార్ కోళ్ల మార్కెట్ దగ్గర ఉన్న ఆజాద్ చౌక్ లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన బిల్లును ఆమోదించిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, హర్షద్ కొండరాజు, బెజవాడ రంగారావు, ఎండి రఫీవుల్లా బేగ్, ఎండి ఫసీవుల్లా బేగ్, ఎండి హబీబుల్లా బేగ్, ఖాళీ షా మస్తాన్, డాక్టర్ వడయార్, డాక్టర్ శ్రీనివాస్ వడయార్, అలాగే మోదా శారద, షేక్ లలిత, ఎండి షహన్ షా, బిల్డర్ బాబీ, యాళ్ల వీరభద్రరావు, మతున చంద్రరావు, పి సత్యనారాయణరాజు, యు సత్యబాబు, దయ్యాల రాజు, దడాల సత్యనారాయణ, దయ్యాల కృష్ణ, డి రమణ, ఎన్ వెంకటరాజు, తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు, టౌన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సిటీ మండల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన బిల్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా మార్చేసే విధంగా మరి పార్లమెంట్ లో
బిల్లులు ప్రవేశపెడతారు. ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన దాంట్లో మరి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అందరికీ సమాన హక్కులు ఇస్తే అవన్నీ కాలు రాసి అమిత్ షా గారు మరి రాజ్యాంగాన్ని విమర్శించి ఇక్కడ హిందూ రాజ్యాంగం ఉండాలి కానీ ఇది అంబేద్కర్ రాజ్యాంగం పనికిరాదని చెప్పి ఆయన పార్లమెంట్ లో చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరి మతం వాళ్ళకి, ఎవరి పద్ధతులు వాళ్ళకి అందరికీ కూడా ఉన్నాయి. కానీ హిందూ మతానికి సంబంధించి ఎండోమెంట్ యాక్ట్స్ ఉంది, అలాగే ముస్లిం సోదరులకి మరి ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉంది. వీళ్ళు చేసిన సవరణలో మరి వక్ఫ్ బోర్డులో గతంలో ఓన్లీ ముస్లింస్ ఉండేవారు, ఎందుకంటే వేరే అన్య మతస్థులు ఉండేవారు కాదు. ఈవేళ వీళ్ళు చేసిన సవరణలో అన్య మతస్థులను కూడా వక్ఫ్ బోర్డులో పెట్టాలని చెప్పి ఆ సవరణ బిల్లులో పెట్టడం జరిగింది. ఒకవైపు ఏమో హిందువులకు సంబంధించినటువంటి సంస్థల్లో, ఆధ్యాత్మిక సంస్థల్లో అన్య మతస్థులు ఉండకూడదని చెప్పి జీవో పాస్ చేశారు. రెండో వైపు ఏమో ఎప్పటి నుంచో పూర్వం నుంచో ఉన్న వక్ఫ్ బోర్డులో మాత్రం అన్య మతస్థులు అందరినీ పెట్టుకోవాలట. ఏంటిది ఇక్కడ అసలు భారతదేశ రాజ్యాంగం ఎలా ఉంది? అలాగే ఎవరైనా డొనేషన్ చేయాలంటే అతను ఈ ముస్లిం మతంలో 5 సంవత్సరాలు ఉన్నాడని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకోవాలట. ఏంటి 5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను వక్ఫ్ బోర్డుకి నా ఆస్తి ఇంత నేను డొనేషన్ చేస్తున్నాను. మరి హిందూ మతంలో అయితే ఎవరి పర్మిషన్ అక్కలేదు, సీక్రెట్ గా మనం సంచిలో మూట కట్టి వెంకటేశ్వర స్వామి ఉండిలో పాడితే అది వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోద్ది, అది పబ్లిక్ మనీ కింద అయిపోద్ది. మరి ఒకవైపు ఏమో ముస్లింస్ కి ఒక అలాగే హిందూస్ అలా ఎవరిగా ఎడగొట్టే పరిస్థితి చేస్తారు తప్ప మరి భారతదేశంలో ఈ సెక్యులరిజాన్ని కాపాడే పరిస్థితి అయితే లేదు. మన భారతీయులుగా పుట్టడం చాలా అదృష్టం. ఇక్కడ హిందూ ముస్లిం భాయి అనేటువంటి నినాదంతోనే నేటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన వివక్షత లేకుండా అందరూ నడుస్తున్నందుకు ఈ హిందూ సమాజానికి పూర్తిగా మా ముస్లిం నమస్కారాలు చెప్తూ, మొట్టమొదట ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ వక్ఫ్ బోర్డుని ఏ రకంగా చేశారో ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ వక్ఫ్ బోర్డు జోలికి వెళ్ళవలసిందే ఉంది. 75 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ మోడీ గారికి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కావాల్సి వచ్చిందా? ఇంకా బోర్డు ఆస్తులు ఉన్నాయి. మా వక్ఫ్ బోర్డు ఆస్తి ఎవరికి చెల్లదు. మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టు గెలుస్తాం. అలాగే గెలిచినా కూడా వీళ్ళకి ఎవరికి కూడా బాధ ఉండదు, అలాగే కంటిన్యూ అవుతారు. ఒకప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సులు జాతీయం చేశారని చెప్పి హైకోర్టు తీర్పిస్తే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రులు కానీ, ఇవాళ ప్రధానమంత్రులు కానీ ఎవరు ఏం చెప్పినా కోర్టుకు ముట్టికాయలు ముట్టినా అలాగే సూరట్కొని ఆలాడుతూ ఉంటారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ముస్లిం సోదరులందరూ కూడా హిందూ ముస్లిం భాయి అని నడిపించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 14,800 ఎకరం ముస్లింస్ కూడా వక్ఫ్ బోర్డు ఆస్తి ఉంది. ఆస్తి అందరూ హిందువులు చేతుల్లోనే ఉంది. దాన్ని ఈ రోజు వరకు కూడా ఎవరు తీసుకొచ్చిపెట్టలేదు. ఇవాళ మోడీ గారు ఉన్నారంటే మోడీ గారు ఇవాళ అద్వానీ గారిని ఎందుకు ప్రధానమంత్రి గారు రానివ్వలేదయ్యా? అద్వానీ గారు పుట్టింది మా అందరూ ఏకతాటి మీదగా ఉంటారని 5 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఉంటాకి లేదన్నారు. ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకులు జగంపూడి గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజమహేంద్రవరం జీవకారుణ్య సంఘంలో యానాపు పరశురామ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యానాపు పరశురామ్ మంచు ప్రవీణ్ మాట్లాడుతూ యువనేత జగంపూడి గణేష్ పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఏడాది కూడా జగంపూడి గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించామన్నారు. జగంపూడి గణేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరశురామ్ ఫ్రెండ్ సర్కిల్ నాయకులు రోషన్, ప్రవీణ్, రవికుమార్, క్రాంతి, నజీర్, ఫ్రెండ్ సర్కిల్ కొంతమూరు ప్రసన్న, శేఖర్, సతీష్, సంజు, బాలు, దీపు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జక్కంపూడి గణేష్ అన్నకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక నారాయణపురం వద్ద గల జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు పేదలకు అన్నదానం మరియు వారికి కావలసిన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సేవా కార్యక్రమంలో ముందుండే యానవ పరిశ్రమన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని గణేశానికి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నాయకుడైన జక్కంపూడి గణేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా జరిగింది. అలాగే హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. ఓకే పర్సనల్ పర్సన్ వడ్డించండి గండేపల్లి మండలం మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై 1,50,00,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు సీసీ డ్రైన్లు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసిన వాళ్లర్పించారు. అనంతరం తమ స్కూల్కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూలు విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లేకార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపకాలు అందించారు. సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని, అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని, 2వ సంవత్సరంలో సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
వచ్చేదండి మన గ్రూప్ లో ఒక ఫేజ్. నెక్స్ట్ ఇయర్ ప్రాధాన్యత అన్నది డ్రైనేజ్ సిస్టమ్కి ఇస్తాం. ఈ ఇయర్ అంతా కూడా ఇంకా మిగిలినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి అవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా కూడా డ్రైనేజెస్కి ప్రాధాన్యత ఇస్తాం. ఓ ప్రణాళికాబద్ధంగా నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ప్రతి గ్రామంలోని ఏ అవసరం ఉంది, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇలా కమ్యూనల్ నీడ్స్ ఏమున్నాయి అన్న దాని మీద అధికారులందరినీ ఉపయోగించి ఒక రిపోర్టును తయారు చేసుకోవడం జరిగింది. ఈవేళ బేస్డ్ ఆ రిపోర్టును బేస్ చేసుకునే విధానాన్ని బట్టి ఓ ప్రణాళికాబద్ధంగా మనం ఆ రిపోర్ట్ మీద బేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ నాయకులు ఒత్తిడి తెస్తా ఉంటారు నా మీద. మా చిట్టుబాబు ఉన్నాడు, ఇప్పుడప్పుడు చెవులు గొలికేస్తాడు. ఈ ఫేజ్లోనే రేపు వచ్చేటటువంటి ఫేజ్లోనే దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అంటే అటువంటి రోడ్లు అన్నింటినీ ఎంపిక చేస్తున్నాం. ఇవాళ ఈ రోడ్డు ఎంపిక చేసామంటే ఇది ఆర్ట్ ఆఫ్ ది మొరారి. దీని నుంచి ఎలా మళ్ళీ సీతారాంపురం వెళ్ళిపోతుంది. దానికి కూడా మళ్ళీ మనం బీటీ రోడ్ వేసుకోవాలి. ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 10 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే 25 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లో వేయడం జరిగింది. 80% పూర్తయింది. ఇంకో 20% సీసీ రోడ్లు పూర్తవ్వాల్సినటువంటి అవసరం. అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి. అలాగే బీటీ రోడ్లు 5,30,00,000 రూపాయలతోటి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ఎస్జీ రోడ్డు, అంటే ఎస్జీ రోడ్డు ప్రత్తిపాడు నుంచి సింహాద్రిపురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి. అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను. మన్యవారిపాలెం, రాజపూడి టు మన్యవారిపాలెం 2. మూడోది తాళ్ళూరు టు ఉప్పలపాడు. ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు, పుత్తూరు టు బలభద్రపురం.
ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి R&B రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ అన్నిటినీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగే విధానంలో రోడ్లన్నీ ఇటు పంచాయతీ రోడ్లుగా పంచాయతీ రోడ్లు కానీ, జిల్లా పరిషత్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ అన్నీ కూడా పరిశుభ్రమైన ప్రయాస లేనటువంటి ప్రయాణం చేయడానికి ప్రయాణికులకి అవకాశం కల్పించాం. ఇది బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నిధులు కానీ ఈ అన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో వ్యవహరిస్తే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవాళ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం. దీనికి ప్రాధాన్యత అయితే మీకు తెలుసు. ఇదే మెయిన్ రోడ్ మురారికి. దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి హై స్కూల్ ఉంది. ఈ 600 మీటర్ల పొడవున్నటువంటి రోడ్డు 150 లక్షల రూపాయలతో ఇవాళ మనం నిర్మాణం చేస్తాం. 2 సైడ్స్ డ్రైన్స్ పెట్టి పక్కా డ్రైన్స్ని, సిమెంట్ రోడ్ కూడా చాలా పక్కాగా స్టాండర్డ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పనిచేసినటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. పని చేయడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, MRO, MDO, అలాగే ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం NRGC డిపార్ట్మెంట్. NRGC నుంచి వచ్చినాయే మనకి. అంటే వర్క్ కాంపోనెంట్, NRGC లేబర్ కాంపోనెంట్ ఎంత పని చేస్తే దానికి 40% వర్క్ కాంపోనెంట్ మనకు నిధులు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ రకంగా NRGC నిధులను మనం ఎక్కువ ఇక్కడ లేబర్ కాంపోనెంట్లో ఉపయోగించుకున్నాం కాబట్టి ఎక్కువ నిధులు మనం రావడానికి అవకాశం కలిగింది. ఇంకా గోకవరం మండలం ఉంది. గోకవరం మండలంలో అయితే ఒకే మండలం, అది రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఉంది. ఆ మండలం ఒకటి ఉండడంలో ఇక్కడికంటే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగారు. 11 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి తెచ్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అందులో ప్రధానంగా కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో కంటికొండ, ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం మన నియోజకవర్గంలో 3,75,00,000 రూపాయలతోటి. గోకవరం నుంచి ఆ గుడి వెంకటేశ్వర స్వామి పాదాలు సిమెంట్ రోడ్ వేసాం. అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది అభివృద్ధి అన్నది. ఆయన ఆశీస్సులతోటి తిరుగు లేకుండా ముందుకెళ్తుంది. మళ్ళీ సెకండ్ ప్రపోజల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రపోజల్ కూడా తొందరలోనే శాంక్షన్ అయి వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మిగిలినటువంటి మొన్న ఒక 5 గ్రామాలకు అసలు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇస్తాం. మిగిలిన ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ నాగాంజలి, అదే హాస్పిటల్లో పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురయ్యి నాగాంజలి చికిత్స పొందుతూ ఈ రోజు మరణించిందని, దీనికి ఎంతో చింతిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అటేకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఏప్రిల్ 4, 2025 శుక్రవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు చేరుకుని నాగాంజలి మృతికి వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కూతురు మృతితో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెబుతూ కూతురు లేని లోటుని తీర్చలేనిదని చింతిస్తూ ఈ వృద్ధాప్యంలో వారికి కూతురు తోడు లేకపోవడం చాలా బాధాకరమని, ఈ అఘాయిత్యానికి పాల్పడిన దీపక్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వీలైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని సూచిస్తూ ఆమె తల్లిదండ్రులకు ఆసుపత్రి యాజమాన్యం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు.
ఇక మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ వారికి ఏమండి ఇతను ఎలా చేస్తున్నాడు, మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్తే మరి మేనేజ్మెంట్ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే పేద రైతు కుటుంబానికి చెందినవారు, ఓల్డేజ్ పీపుల్, రైతు కూలీలు. ఇంటికెళ్ళి చెప్తే తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారో, ఎక్కడ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారో అని ఈ పాపే మేనేజ్మెంట్ ఏమీ చేయట్లేదు అనే ఉద్దేశంతో ఈ పాప సూసైడ్ యత్నం చేయడం జరిగింది. మరి సూసైడ్ యత్నం చేసినప్పుడు మరి పోలీసు వారు అయితే ఆ దీపక్ అనే అతన్ని సూపర్వైజర్ని అరెస్ట్ చేశారు. ఏదో నమ్మకంగా కేసు పెట్టి మరి అతను రిమాండ్కి పంపడం జరిగింది. కానీ దీంట్లో మేనేజ్మెంట్ వారి యొక్క తప్పు చాలా ఉంది. ఏంటంటే అక్కడే పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నటువంటి అమ్మాయిని మరి ఈ రకంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మరి వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోలేదు. దానివల్ల అమ్మాయికి అదర్ ఆల్టర్నేటివ్ ఏమీ లేక ఇటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక వాళ్ళు చెప్పుకోలేక ఇటు మేనేజ్మెంట్ పట్టించకపోవడం వల్ల వేరే ఆల్టర్నేటివ్ లేక అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఆవేళే మరి అమ్మాయి ఒక 2 రోజులకే నిజంగా అయితే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అమ్మాయి చనిపోయినట్టే కదా లెక్క. కానీ హాస్పిటల్ వారు గొడవ అంతా సైలెంట్ చేయాలనే ఉద్దేశంతో వెంటిలేటర్ పెట్టి ఆ వెంటిలేటర్ మీద అమ్మాయి బతుకున్నట్టుగా చూపించారు. ఈవేళ నిన్న సాయంత్రం అంటే తెల్లవారుజామున ఈరోజు తెల్లవారుజామున 4ంటికి చాలా ప్లాంట్గా, ఎందుకంటే అమ్మాయి హాస్పిటల్లోనే కనుక సరిపోయిందని డిక్లేర్ చేస్తే అన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆవిడ గొడవ చేస్తారనే ఉద్దేశంతో ఈవేళ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది ఈ రోడ్లో. పోలీసులు ఎవరు రానివారు, ఎందుకంటే రాజకీయ నాయకులు కాదు ఎవరు ఏ సంఘాల వాళ్ళు కూడా రానివ్వట్లేదు. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి నిన్న తెల్లవారుజామున అమ్మాయి వెంటిలేటర్ తీసేయడం జరిగింది 4 గంటలకే. ఆ వెంటిలేటర్ తీసేయడం వల్ల అమ్మాయి ఆల్రెడీ చనిపోయిన అమ్మాయికి వెంటిలేటర్ తీస్తే గుడ్డు కొట్టుకునే పరిస్థితి ఉండదు. చనిపోయిందని డిక్లేర్ చేసి మరి పోస్ట్ మార్టంకి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మేము చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాం, ఆ మేనేజ్మెంట్ వారికి, మీరు అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో చనిపోతే ఆ అమ్మాయి ఫ్యామిలీకి ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి రెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అలాగే గవర్నమెంట్ తరఫున కూడా హెల్ప్ చేస్తామని చెప్పాడు. అలాగే ఎక్స్ ఎంపీ మార్గాని భరతరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు. పేరెంట్స్ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ₹1 కోటి జేబులో పెడతారు అనుకున్నారు. ఆయన ఇంకేం పెట్టలేదు. కాబట్టి మరి జగన్ గారు ఇస్తారు, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇస్తారు, ఆదిరెడ్డి వాసు గారు ఇస్తారు, లేకపోతే నేను ఎవరో ఒక సంఘం అతను వచ్చేసి మేము ఎందుకంటే చూసుకుంటాం ఫ్యామిలీని అన్నాడు, వాళ్ళు ఇస్తారు. మొత్తం మీద ఆ ఫ్యామిలీకి కనుక ₹1 కోటి నష్టపరిహారం కనుక అందకపోతే గ్యారంటీగా ఈ బొల్లినేని హాస్పిటల్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బొల్లినేని హాస్పిటల్ మీద అనేక అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే ఎవడైనా గుండెలో కొద్దిగా అల్సర్ వచ్చినా లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే ఇంటికి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఆపరేషన్ చేయాలి మీకు బైపాస్ అని చెప్పి ఆపరేషన్ చేయకుండానే ఆరోగ్యశ్రీలో క్లెయిములు పెట్టేస్తారు. అలాగే సాడే గర్ల్స్ హై స్కూల్కి సంబంధించిన స్థలం అంతా కూడా ఆక్రమించి అక్కడ హాస్పిటల్ కడుతున్నారు. అసలు ఆ స్థలం ఏసీఎల్కి సంబంధించిన స్థలం, క్రిస్టియన్ సంబంధించింది. ఆ స్థలాన్ని అసలు అమ్మే హక్కే లేదు. ఎవడమ్మాడు, ఎవడు కొన్నాడు, వాళ్ళకి అమ్మేవాడికి అమ్మే కొందా, కొనేవాడికి కొనే హక్కుందా. అందులోనూ ఆ స్థలంలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణం కూడా అమ్మాయి కుటుంబానికి ₹1 కోటి కనుక ఇవ్వకపోతే మాత్రం దీని మీద చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. 60 సంవత్సరాలు నిండిన ఆబ్కాస్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను విధుల్లోకి రావద్దని తీసుకొచ్చిన జీవో నంబర్ 15 రద్దు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏజీసీ అనుబంధ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైనా మరణించినా, రిటైర్ అయినా వారి కుటుంబీకులకే ఉద్యోగాలు సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చేవారని నేడు కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రాజమండ్రి మున్సిపాలిటీలో 20 మంది కార్మికుల పైగా రేపటి నుండి విధుల్లోకి రావద్దని అకస్మాత్తుగా చెప్పడం దారుణమన్నారు. ఏసీలో కూర్చునే వారికి 67 సంవత్సరాలు పెంచి రోడ్డు మీద కష్టపడి నానా చాకరీ చేస్తూ బతుకు ఏడుస్తున్న మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను మాత్రం 60 సంవత్సరాలకే కుదించడం అన్యాయం అన్నారు. మున్సిపల్ కార్మికులకు కూడా 62 సంవత్సరాల సర్వీస్ పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
వారి కుటుంబంలో ఉద్యోగం, వారి కుటుంబంలో ఉద్యోగం, వారి కుటుంబంలో ఉద్యోగం. 60లో 62, 60 కాదు 62, 60 కాదు 62, 60 కాదు 62. వారి కుటుంబంలో ఉద్యోగం, వారి కుటుంబంలో ఉద్యోగం, వారి కుటుంబంలో ఉద్యోగం. రాజమండ్రి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని ముఖ్యమైన డిమాండ్ కోరుతున్నాం. ఇప్పుడు అసలైన డిమాండ్ ఏంటంటే 60 సంవత్సరాలు ఈ పనిచేస్తున్న కార్మికులు మీరు రేపటి నుంచి రావద్దని సైంటిస్ట్ అందరూ కూడా చెప్తున్నారు. దీనివల్ల సుమారు 20 మంది కార్మికులు ఈరోజు నెల నుంచి కూడా పని మానేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రేపటి నుంచి నీకు తిండి లేదు, రేపటి నుంచి నీకు ఇల్లు లేదంటే నీకు ఎలా ఉంటుంది? మరి అలాంటిది నువ్వు రేపటి నుంచి పనిలోకి రావద్దంటే ఎలా బతకాలి? మేము రేపటి కుటుంబాన్ని ఎలా పోషించాలి? జీతం ఎవరిస్తారు? ఇదేనా? కనీసం 60 ఏళ్ళు అవుతున్నాను ఒక 6 నెలల ముందు చెప్పలేవా? ఇది దుర్మార్గం. రెండోది, కొంతమంది పర్మనెంట్ వర్కర్లందరూ కూడా 60 నుంచి 62 పెంచారు. మరి మమ్మల్ని ఎందుకు చేయరు? అందుకని ఈ జీవోని నెంబర్ 15ని రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిఎంఈ ఆఫీసులో ఉంది. సుబ్రహ్మణ్యం అందరూ కలుపుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, 60 నుంచి 62 ఏళ్ళు చెయ్యండి. లేదు మనం మా రెడ్డి రామన్ చెప్పినట్టు పిఎఫ్ తీరంతా ఇబ్బంది అయిపోతుంది, మేము 60 తగ్గిస్తానంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ హస్బెండ్కో, వాళ్ళ కూతురుకో, వాళ్ళ పిల్లలకో, వాళ్ళ మనవరాలకో ఎవరో ఒకరికి ఆ కుటుంబానికి న్యాయం చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికుల ధర్నా, ఆకాశ్ పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలి. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్. నాగాంజలి తల్లిదండ్రులకు హాస్పిటల్ వారు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. మురారిలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ. ₹150,00,000 నిర్మించిన మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్, సీసీ డ్రైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పార్టీలకు అతీతంగా ఘనంగా జకంపూడి గణేష్ పుట్టినరోజు వేడుకలు. జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు చీరలు పంపిణీ, పోషణలు ఏర్పాటు. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.